అర్ధరాత్రి 12 గంటలు. Wish you happy married life. I didn't expect. చాలా పెద్ద స్కెచ్. ఇప్పుడు మీరందరూ అనుకుంటున్నారా నేను ఏం గిఫ్ట్ ఇస్తాను శ్రేయస్ గారు? మామూలుగా మారిన జుబేదా అలీ. నేనా పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. నోట్లో అంతా వేసేసుకుని ఒకేసారి తినాలి. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. పంతం నీదా నాదా హై. మా ఆయన ప్రేమ కోసం నేను ఈ రోజు కూడా ఓడిపోయాను. ఇదేందా ఇదే వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు, మీరు ఎంజాయ్ చేయండి, మేము ఇక్కడ షూటింగ్ లో ఎంజాయ్ చేస్తున్నాం. హ్యాపీ వెడ్డింగ్ యానివర్సరీ. 5 6 7 మొక్కే కదా ठीक है पीक खोस्ता यस पूरे सुबह 4 o'clock तक खत्म ही बोलते हैं मैं మేఘాలలో తేలి పొమ్మన్నది తుఫానుల రే. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ జుబేదా అలీ. నమస్తే, అస్సలాము అలైకుం. నమస్తే, అస్సలాము అలైకుం. మా వారిని పెళ్లి చేసుకుని 30 సంవత్సరాలు అవుతుంది. 30 సంవత్సరాల్లో చాలా 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 సార్లు చాలా 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 త్యాగాలు చేశాను. ఇప్పుడు కూడా త్యాగమే చేస్తున్నాము. ఓకే, ఏం త్యాగం చెప్పండి. మా అమ్మాయి మ్యారేజ్ డే వాళ్ళ అత్తింటి వాళ్ళు జరుపుతున్నారు. ఇప్పుడు ఇద్దరం వెళ్ళాలని 4 days నుండి ప్లాన్ చేసుకుని అన్ని ప్యాకింగ్ చేసుకొని లగేజ్ అంతా సర్దేసుకున్నాక మా వారు ఒక షాక్ ఇచ్చారు. చెప్పు, ఏంటి ఆ షాక్ కూడా చెప్పు. నేనే చెప్పానా? అందరు నేనే ఎక్కువగా మాట్లాడుతున్నాను అంటున్నారు. సార్, ఆ షాక్ ఏంటి నేనే చెప్తాను. సడన్ గా ఆర్టిస్టులు డేట్లు కుదిరినాయి. యాక్చువల్గా ముందు వెళ్ళి రావాలి, బట్ ఏంటంటే మహారాష్ట్రలో ఎలక్షన్ వల్ల కొద్దిగా డిలే అయింది. షూటింగ్ వాళ్ళు మొత్తం ఆర్టిస్టులు అంతా వచ్చారు. సార్, మీరు లేకపోతే షూటింగ్ ఆగిపోద్ది. ఫారిన్ నుంచి ఒక ఆర్టిస్ట్ కూడా వస్తున్నారు. దయవుంచి మా పైన మీరు వచ్చేసేయండి అన్నారు. నేను చెప్పా మా అమ్మాయికి ఫోన్ చేసి, అమ్మ రాలేకపోతున్నాను మీ యానివర్సరీకి అంటే, ఏం పర్లేదు అన్న, నీ వృత్తి అది. ఎందుకంటే నేను కూడా అలాగే అన్నాను గతంలో చాలా సార్లు. ఏం పర్వాలేదండి, మీ వృత్తి అది అని అన్నానా లేదా నేను? సో అమ్మ వస్తే చాలు, మీరు మీ షూటింగ్కి వెళ్ళండి, మాకు అక్కడి నుంచి వీడియో కాల్ చేసి మాకు బ్లెస్సింగ్ ఇస్తే చాలు అన్నారు. సో ఓకే అని చెప్పేసి బాంబే వెళ్తున్నాను షూటింగ్కి. అసలు రేపు మ్యారేజ్ డే, రేపు మార్నింగ్ వస్తున్నానని తనకి ఫోన్ చేసి చెప్పాను. కానీ ఇప్పుడు నైటే బయలుదేరిపోతున్నాం. సర్ప్రైజ్ తనకి. నైట్ తనకి వెళ్ళి విష్ చేయాలని నేను ఇక్కడ ఆయిషా అండ్ కరీం ముగ్గురం కలిసి వెళ్తున్నాము. నా సైన్యం వీళ్ళు చక్కగా మన మీరు అందుకే అక్కడ సెలబ్రేట్ చేసేసాం. అన్నయ్య రావట్లేదని తెలిసే మేము అక్కడ సెలబ్రేట్ చేసేసాం. రిసార్ట్ లో సెలబ్రేట్ చేసుకున్నాం కదా. ఆ రిసార్ట్ ప్లానింగ్ అంతా మా ఆయిషా అండ్ కరీం వీళ్ళిద్దరు మంచిగా నాకు ప్లానింగ్ తోటి చాలా బాగా ఎంజాయ్ చేశారు. పిల్లలు పెద్దవాళ్ళు అందరూ బాగా ఎంజాయ్ చేశారు. నిజంగా నాకు సర్ప్రైజ్, వీళ్ళిద్దరు అంత బాగా అరేంజ్మెంట్ చేశారని అక్కడికి వెళ్ళాక తెలిసింది నాకు కూడా. థ్యాంక్ యూ ఆయిషా, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ కరీం. వీళ్ళిద్దరి గురించి కూడా మీకు ఆల్రెడీ చాలా సార్లు చెప్పాను. మా కరీం మా వారి మేనేజర్, మా తమ్ముడు మా వారి మేనేజర్, మా తమ్ముడి భార్య ఆయిషా నా మేనేజర్. అయినా అడుగుతున్నారు వాళ్ళు, అయినా అడుగుతున్నారు. మేనేజర్ గా మా ఇద్దరిని చూసుకుంటున్నారు కాబట్టి మాతోటి ఎప్పుడు వీళ్ళు పక్కనే ఉండాలి. మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉండాలి, జస్ట్ పడుకోవడానికి ఇంటికి వెళ్ళాలి. అవును, మావి అన్ని A to Z వర్క్స్ అన్ని వీళ్ళు చక్కగా మాకు అరేంజ్మెంట్ చేసి ఇస్తుంటారు. కాబట్టి మా పని మరి
యా కాబట్టి వీళ్ళిద్దరు మాకు ఉండాల్సిందే. సరే ఇప్పుడు బయలుదేరుదాము, టైం అయిపోతుంది. యా ఓకే ఓకే. చాలా సార్లు త్యాగం చేశాను. ఒక్కొక్కసారి పండగలకి కూడా ఇలాగే షూట్ ఉందని వెళ్ళిపోతుంటారు, కానీ ఇదంతా మన మంచికే కాబట్టి మీరు మీ షూట్ లో హ్యాపీగా ఉండండి. మీ బాధ్యతని కూడా నేను దగ్గరుండి అక్కడ నిర్వర్తించి వస్తాను. సరేనా? ఓకే హ్యాపీ జర్నీ. థ్యాంక్ యూ సో మచ్. స్లోగా వెళ్ళండి. పెళ్ళం ఊరు వెళ్తే ఏంటి చాలా సార్లు వెళ్ళింది ఇది కొత్త. సరే ఓకే బాయ్. బాయ్. ఇక్కడ చూడండి ఒక్క నిమిషం. మా నాగమణి నా కోసం చక్కగా కివి కట్ చేసి తీసుకొచ్చింది. మా కివికి కివి వచ్చింది. థ్యాంక్ యూ నాగమణి. జాగ్రత్త అమ్మ, పిల్లల్ని జాగ్రత్తగా చూసుకొని నీ మీద అప్పచెప్పి వెళ్తున్నా. పిల్లలు జాగ్రత్త. ఓకే బాయ్. ఇన్ని హోటళ్ళు ఉన్నాయి, మా ఆయనకి మాత్రం ఇగో ఈ బండి ఇలాంటి హోటల్స్ అంటేనే ఇష్టం. చూడండి ఎలా తింటున్నారు. మా వదిన్ని చూపిస్తాను చూడండి. బాబీ ఎలా ఉంది, బాగుందా? బండి మీద ఇడ్లీ ఇన్ని హోటల్స్ ఉన్నాయి, ఏది వద్దని ఇక్కడ తీసుకొచ్చారు, కానీ టేస్ట్ మాత్రం సూపర్ అండి, బాగుంది. వీళ్ళని తక్కువ అంచనా వేయకూడదు, చాలా చాలా టేస్ట్ ఉంది ఫుడ్. ఆ ఒక్కదాంతో ఆగుతారా? లేదు. ఇది ఎగ్ దోశ అంటండి, ఎగ్ దోశ. 11:15 అవుతుంది టైం. గుంటూరు వచ్చేసాము. కేక్ కోసం వెయిటింగ్. కేక్ కూడా మా వారు ఇక్కడ ఆర్డర్ పెట్టేశారంటే ఇప్పుడు పికప్ చేసుకోవాలి. థ్యాంక్ యూ అండి. ఓ థ్యాంక్ యూ సో మచ్. మా వారు అరేంజ్ చేసిన కేక్ కూడా వచ్చేసింది. ఇప్పుడు మా అమ్మాయి ఇంట్లోకి వెళ్ళబోతున్నాను. ఏం చేస్తుందో, నేను వస్తున్నట్లు మాత్రం తనకు తెలియదు అసలు. ఇందాకే ఫోన్ కూడా చేసింది, చేస్తే మార్నింగే బయలుదేరుతున్నానని చెప్పాను. అర్ధరాత్రి 12 గంటలు. Wish you happy married life. All the best. I am dieting. Happy birthday. మా అమ్మాయి యానివర్సరీ సందర్భంగా గుంటూరులో ఉండే మా వారి ఫ్యాన్ ఇర్ఫాన్ గారు ఇలా ఫొటోస్ ని సేకరించి మంచిగా ఇలా ఆల్బమ్ లాగా పెట్టి ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్ అండి మీకు. ఫాతిమా తోటి కోడలు ఇచ్చిన వావ్
లవబుల్ గిఫ్ట్ సూపర్ యుఎస్ కి తీసుకెళ్ళాలి ఇది ఇప్పుడు కదా మీ ప్రేమ అంతా ఈ పిక్స్ లలో కనిపిస్తుంది Yeah, వావ్ సూపర్ చాలా చక్కగా ఎక్కడ సేకరించారు ఈ పిక్స్ అన్ని ఫాతిమా దగ్గర నన్ను అడిగారు అడిగితే నేను అనుకున్నా కేక్ పైన పెట్టించడానికి ఏమో అని చెప్పేసి అనుకున్నా వాళ్ళిద్దరు అడుగుతుంటే సో కానీ ఇది చాలా బాగుంది థ్యాంక్ యూ అందరికి వీళ్ళు కూడా కేక్స్ తీసుకొచ్చారు ఇద్దరు సో ఎవ్రీ యానివర్సరీ ఇండియాలో మాతోనే జరుపుతారు. ఇన్షాల్లా. ఒకళ్ళు ఎత్తుకొని జరుపుతారు. మా మమ్మీ కూడా చాలా సడన్ సర్ప్రైజ్ ఇచ్చారు. ఇట్స్ లైక్ మెమరబుల్ మూమెంట్. అసలు అసలు expect హైదరాబాద్ చేయలేదు. నేను 2-3 టైమ్స్ కాల్ కూడా చేశాను. నాకు అసలు అర్థమే కాలేదు. ఏదో చెప్పుకుంటారు ఎక్కడో తిరుగుతున్నారు అనుకున్నాను కానీ బట్ ఐ డెంట్ ఎక్స్పెక్ట్. చాలా పెద్ద స్కెచ్. అసలు నేను కాల్ చేసినప్పుడు ఇప్పుడే బయటికి వెళ్తున్నా ఇంట్లో నుంచి బయటికి అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చాలా బాగుంది. జీవించేసారు కదా సో మా పేరెంట్స్ తీసుకొచ్చారు, మా కొట్టుకోడే వాళ్ళు తీసుకొచ్చారు, మా ఆడపడుచు కూడా తీసుకొచ్చారు. కదా చాలా అసలు బెస్ట్ యానివర్సరీ. ఎందుకంటే మేము లాస్ట్ ఇయర్ మేము ఇద్దరమే ఉండే యుఎస్ లో. సో వి వర్ జస్ట్ హ్యాంగింగ్ అవుట్ ఇంకా అలా ఇట్ వాస్ లైక్ సింపుల్ ఫ్యామిలీ మెంబర్స్ వెరీ వెరీ హ్యాపీ. అంతం కాదు, ఇది ఆరంభం. ఎస్ వేచి చూడండి. వాలేకుం సలాం. యానివర్సరీ గిఫ్ట్. ఇప్పుడు మీరు అందరూ అనుకుంటున్నారా నేను ఏం గిఫ్ట్ ఇస్తాను శ్రేయస్ గారు? అలా అనుకోకూడదు, ఎందుకంటే నేనే ఒక గిఫ్ట్ కాబట్టి. నా తెల్లే. అక్కడ కూడా సేమ్ అదే అంటున్నారు, అయినా ఇచ్చారు అక్కడ. లేదు చెలు, ఇది నా తరపు నుంచి అని చెప్తాను అనుకున్నారు. అది నా దగ్గరికి వస్తే ఇది కూడా అక్కడికే వెళ్తుంది. 6161. వెరీ గుడ్, 16. వెరీ గుడ్. చూడండి, నీకు ఒక మాట చెప్పనా? చెప్పండి వదినా. కార్లో నేను నా చెవిలి మర్చిపోయాను. ఎప్పుడు అంతే. ఈ రోజు ఫస్ట్ టైం. నేను ఆల్రెడీ చెప్పాను కదా, ఏమని చెప్పాను, మర్చిపోతారు అని. అలాగే మర్చిపోయారు. ఇప్పుడు ఎందుకు చెప్తున్నారంటే పర్వాలేదు, మా వదిన జ్యువెలరీ ఏమీ లేకపోయినా సరే చాలా బాగుంటారు, చాలా చాలా బాగుంటారు. నీకు ఖరీఫ్ ఏమంటాడో తెలుసా? ఏంటి ఫోన్ పట్టుకుని రూమ్ అంతా చూపించింది. అబ్బబ్బా మరి చూపించాలి కదా, అందరూ చూడాలి కదా, మనతో పాటు అందరూ చూడాలి. అలా నిజంగా అంటే ఎంత బాగుంటుందో. అలా నిజంగా ఏమనరండి. మళ్ళీ అంతేగా. జున్ను, థ్యాంక్ యూ సో మచ్. జున్ను నాన్ స్టాప్ ఇక్కడ సాయంత్రం వరకు తింటూనే ఉంటారు. ఇక్కడ ఏ డైటింగ్ లేదు. చూడండి ఎలా మామూలుగా కాదు. జుబేదాలి. నేనా నేనా
పూర్తిగా చంద్రముఖిగా మారిన నీ భార్య గంగని చూడు. ఇవన్నీ మా తోటికోళ్ళు పాపం దగ్గరుండి తీసుకొచ్చి ఇచ్చారు. ఫిష్ ఫ్రై ఇప్పుడు కాదు, అది పక్కన పెట్టేయండి. మా సభ తీసుకొచ్చి థ్యాంక్ యూ సో మచ్. సభ లంచ్ లో ఎరగదీసేద్దాం. మా మరిది ఇప్పుడే ఒకటి తిన్నాడు. ఇంకొకటి చూడు, అక్కడ చూడు. ఎవరు తమ్ముడు? ఎవరు తమ్ముడు? ఇది తినమనండి, సున్నుండ వదిలేసి. హెల్దీ లడ్డు. హెల్దీ లడ్డు. Yes. హెల్దీ లడ్డు అంట, ఏంటో చెప్పలేదు. హెల్దీ, అది సీక్రెట్ తింటేనే తెలుస్తుంది. అమ్మో, నేను స్వీట్ తినకపోవడం మంచిదయ్యింది. నా చేతులతో మా తమ్ముడికి హెల్దీ లడ్డు తినిపిస్తాను. కొంచెం వెలుగులో తీయాష, అసలే మాకు అలా ప్లాన్ చేశారు వీళ్ళు. నోట్లో అంతా వేసేసుకుని ఒకేసారి తినాలి. లడ్డు కావాలా నాయనా? బాగుందా? బాగుందంట కదా మీరు అలా. హెల్దీ బట్ బాగుంటుంది కానీ హెల్దీ వెర్షన్. అయ్యో బాగుందంట. ఏ దేంతో తయారు చేశారు అది? రాగి లడ్డు. రాగి లడ్డు. అబ్బా, నేను ఏదో చేదు లడ్డు అనుకుని వాడిని. ఓ ఇది నా ఫేవరెట్, చాలా చాలా ఇష్టం. ఆశకి 100% ఇష్టమైతే నాకు అందులో 90% ఇష్టం. ఎప్పుడు రాజమండ్రి వెళ్ళినా దాని గురించే వెతికి వెతికి తీసుకొస్తాం. తను తీసుకొచ్చి నాకు కూడా ఇస్తుంటుంది. అవునవును. దీన్ని ఏమంటారు? చిలకడ దుంప. కాదు కాదు, కర్రపెండలం. కర్రపెండలం. యాక్చువల్గా మా అమ్మాయిది యానివర్సరీ, నేను షూటింగ్ గెటప్ పక్కన రామ్ జగన్, లెజెండ్ యాక్టర్ అండ్ గ్రేట్ యాక్టర్ శ్రీకాంత్ అయ్యంగార్. సో మా వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. తప్పదు ఆర్టిస్టులకి, పండగ పూట కూడా షూటింగ్ ఉంటుంది. ఎందుకంటే ఈ కాంబినేషన్ మళ్ళీ దొరకాలంటే చాలా కష్టం. సో అందుకోసం మా వాళ్ళు అక్కడ ఎంజాయ్ చేస్తున్నారు. మీరు ఎంజాయ్ చేయండి, మేము ఇక్కడ షూటింగ్లో ఎంజాయ్ చేస్తున్నాం. సో ఇది సెటప్. మా వదిన రెడీ అయిపోతున్నారు. వదిన శారీ చాలా బాగుంది కదా. ఈ శారీలో నా ఫ్యామిలీ ఉంది. ఎస్, శారీలో ఫ్యామిలీ ఏంటి చెప్పనా? చెప్పాలి. వావ్, మా ఫ్యామిలీ శారీ. ఆకాశం అమ్మాయి అయితే నీలా ఉంటుందే. శారీలో ఫ్యామిలీ కూడా ఉంటుందని ఇప్పుడే తెలిసింది. 10 years బ్యాక్ పిక్ రాది. పిక్ ఆ పిక్. ఓకే ఓకే ఓకే, తర్వాత బాగుంది కదా. ఈ పిక్ కూడా చాలా బాగుంది. శారీలో ఫ్యామిలీ ఎప్పుడన్నా చూసారా? ఇప్పుడు చూడండి. ఏంటి మా వదిన స్టంట్లను చూస్తున్నారా? ఇక్కడ గేమ్స్కి సిద్ధం అవుతున్నారు. ఈ చీరతో గేమ్ ఏంటి? సిద్ధం చేయిస్తున్నాను, సిద్ధం అవ్వట్లేదు. ఈ చీరే కదా. చీరతో గేమ్ ఏంటి? ఏంటో స్టంట్లు ఇక్కడ. మా ఫాతిమా కూడా సిద్ధం అయిపోయింది ఆడడానికి. One, two, three. పంతం నీదా నాదా హై.
ఆయన ప్రేమ కోసం నేను ఈ రోజు కూడా ఓడిపోయాను. ఆడాళ్ళు మీకు జోహార్లు ఆడాళ్ళు नाइना ये ट्रायल है फर्स्ट ट्रायल రెడీ 1 2 3 ఇదేందా ఇది నేను చూడలా ఫయాజ్ అండ్ ఫాతిమా కమ్. शयाज फातिमा को आपके हाथों से अब फातिमा जीतना फातिमा చేతుల మీదుగా ఫయాజ్ విన్నర్స్. సో ఇప్పుడు మేము అందరం కలిసి ఆడి ఇది ఒక టీమ్ గేమ్ కాబట్టి 500 తో మేము చాట్ పార్టీ చేసుకుంటాం అందరం. వీరుడు నా రాకుమారుడు కళ్ళల్లోనే क्या आप क्या करते हैं? हाँ शेलो शेयस अस्सलाम वालेकुम मामा। थैंक यू मामा। क्या करते हैं? शूटिंग करने आगे। थैंक यू. बहुत अच्छा है। Whose heart is this? My heart. 2 bodies, 1 heart. One soul. Happy wedding anniversary. Wish you happy wedding anniversary.
नहीं फिर भी गाना పోరి కన్యాకుమారి డప్పు డప్పు డపోరి टप टप टपोरी कन्याकुमारी टप टप टपोरी नाच డప్పు డప్పు దివో డప్పు డప్పు ఆగతే గాओ हो गया क्या इसको तू का हो गया बेबी ఉండాలయ్యా యా నాకు ప్రేమతో हमें हॉस्पिटल पेशेंट दोनों हंसने 5 6 7 8 9 10 हंकी मारे होने का तो मारे उन्हें हंकी जल्दी दियो మొక్కే కదా పీకేస్తే పీక కోస్తా Yes. Wow. ఒకే కదాని పీకేస్తే పీక కోస్తా आजा 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 नहीं जिया दे दो जिया का आया नहीं जिया कुछ आया पूरे सुबह 4 o'clock तक खत्म ही बोलती हूँ मैं पूरे सुनना पूरा व्यासीन पढ़ते पूरा सुनने को बोलना ना प्लीज प्लीज वेलकम बैक टू माय ఛానల్ జుబేదా అలీ నమస్తే అస్సలాము అలైకుం అभी देखते सोचो वो नहीं ఇప్పుడు ఎంటర్టైన్మెంట్ చేయడానికి అందరూ రెడీయా రెడీ నా తరపున ఎవరు చేయడానికి రెడీ ఎవరు లేరు నువ్వు చేస్తావా నా తరపున పుష్ప అంటే పువ్వు అనుకుంటివా పుష్ప అంటే ఫైర్ పుష్ప అంటే పువ్వు అనుకుంటిరా బ్రాండ్ ఫైర్ వైల్డ్ ఫైర్ क्या डब्बी बोलते हैं क्या
डांस करते हैं? वाकुवाल्यानं गरगू वरबग मोक्षंबू वाकुवाल्यानं गरगू वसुधा गणता वाकुवाल्यानं गरगू नेक्पुरात स्पर्यमुल विश्वदाभ्याम इंद्रवेवा. ओके. పెద్ద ట్రక్ నడపబోతున్నాను. It's not a truck. It's a ATV. How is the ride? సక్సెస్ అయిపోయింది. బాగుందనా? నిజం బాగుంది. మా వదినకి స్కూటీ వచ్చేసింది. ఇది స్కూటీ కాదమ్మా, లేదు ఆయన స్కూటీ అన్నారు వచ్చేసింది. స్కూటీ లాగా అన్నారు. 3 వీల్స్ లా స్కూటీని నేర్చుకున్నాను. 3 కాదు, దీనికి 4 చక్రాలు ఉన్నాయి. 4 ఉన్నాయి. అయితే మినీ కార్ ఇది.